ప్రజా ప్రతినిధి న్యూస్ కి స్వాగతం. జనగామ నియోజకవర్గం చేర్యాల పట్టణ కేంద్రంలోని స్థానిక పాత బస్టాండ్ వద్ద సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చేర్యాల పట్టణ గౌడ సంఘం అధ్యక్షులు పచ్చిబండ సిద్దిరాములు గౌడ్ పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిద్దిరాములు గౌడ్ మరియు అరుణ్ మాట్లాడుతూ బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని పేర్కొన్నారు. పీడిత జనుల కోసం, బహుజనుల ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను సైతం దారబోసిన మహాయోధుడు పాపన్న అని కొనియాడారు. జనగామ జిల్లాలో సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ తన పోరాట పటిమతో నిజాం పాలకులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. పేద ప్రజల పక్షాన నిలబడి అప్పటి దోపిడీ వ్యవస్థను ఎదిరించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బూరగోని తిరుపతి గౌడ్, గుడాల శ్రీనివాస్ గౌడ్, అంబటి అంజయ్య, గణేష్ గౌడ్, పచ్చిమడ్ల వెంకటయ్య, అంబాల రాములు, బొంగోని భాస్కర్, గుడాల ఐలయ్య, నేరెళ్ల నరేష్, పచ్చిమడ్ల మహేందర్, గుడాల నర్సింహులు, పచ్చిమడ్ల బాచి, రామచంద్రం, పచ్చిమడ్ల రాములు, బండి శ్రీను, గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సర్దార్ సర్వాయి పాపన్న పేరు ఇతర దేశాల్లో సైతం ఆయన విగ్రహాన్ని పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది. సమాజ నిర్మాణం కోసం, బహుజనుల కోసం రాజ్యాధికారం చేపట్టి రజాకాలను గజగజలాడించిన మనగాడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడు. ఈ ప్రాంతంలో జనగామ నియోజకవర్గంలో కిలాసిపురం గడ్డల్లో పుట్టినటువంటి మన ముద్దుబిడ్డ ఇలా ప్రపంచానికే మరి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అని అందరం కూడా మనం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మనం అందరం కూడా ఇంకా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఈ గౌడ జాతి ముందుకు పోవాలని ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న గౌడ జాతి ముద్దుబిడ్డలకు సోదరులందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. చేర్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న 375వ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నాము. చాలా సంతోషంగా ఉంది. అలాగే మా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు అంటే మనకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇలా తీసుకున్న నిర్ణయం చాలా హర్షణీయం. ట్యాంకు బండిపై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం శంకుస్థాపన చేయడం మా గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి నేను మరీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. మళ్లీ వచ్చే సంవత్సరం వరకు మా చేర్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఖచ్చితంగా డివైడర్ లో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం నెలకొల్పుతామని, అందుకు విరాళంగా నాది 10,000 రూపాయలు, 10,116 రూపాయలు నాది ఫస్ట్ విరాళంగా ప్రకటిస్తున్నాం మా గౌడ సంఘం ఆధ్వర్యంలో. ఈ రోజు నుండి రేపు ఒక యుద్ధ ప్రాతిపదికన మల్ల జయంతి వరకు కంపల్సరిగా ఆన్నే ఉత్సవాలు జరుపుకుంటామని, ఘనంగా చేసుకుంటామని మా గౌడ సంఘం ఆధ్వర్యంలో మా సంఘం మా అధ్యక్షునిగా నేను మాట ఇస్తూ మా వాళ్ళందరికీ నేను రేపటి నుంచి పిలుపునిస్తున్నా. ఎవరు ఎంత ఇచ్చినా సరే తోచిన సహాయం చేస్తే బాగా మన మళ్ళా జయంతి ఉత్సవాల వరకు విగ్రహం నెలకొల్పుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా సంఘ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. ఈరోజు సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో చేర్యాల పట్టణ గౌడ సంఘం మరియు తలగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375వ జయంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇందులో గత ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న కలగీత కార్మిక సంఘం ఆధ్వర్యంలో అనేక సంవత్సరాలుగా పోరాటాల ఉద్యమాల ఫలితంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా మరియు వర్ధంతిని కూడా అధికారికంగా నిర్వహించడం ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అట్లాగే ఈ ప్రభుత్వం కూడా గౌరవ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ఈ రోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని టాంగివాడి పైన ఏర్పాటు చేయడం కోసం ఈ రోజు భూమి పూజ చేయడం జరుగుతుంది. వారు కూడా ఈ వేదిక ద్వారా, ఈ సంఘాల ద్వారా కూడా వారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఇదే కాకుండా ప్రభుత్వం ఏదైతే తన ఎన్నికల హామీలు కల్గిత కార్మికులకు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని పటిష్టంగా అమలు చేయాలని, అందులో ముఖ్యంగా పెన్షన్లు వేస్తామన్న, అట్లాగే ఎక్స్గ్రేషియా 10 లక్షలకు పెంచాలని, ముఖ్యంగా రోజు కల్గిత కార్మికులు పిట్టల్లా రాలిపోతా ఉన్నారు. వారికి ప్రాణాలను అరికట్టాలంటే వారికి సేఫ్టీ కిట్లు అనేది ఇవ్వాలి. ప్రభుత్వమే అధికారికంగా ప్రతిష్టాత్మకంగా ఈ సేఫ్టీ కిట్ల ప్రారంభోత్సవం చేసింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పెట్టారు. కానీ ఇది దాని ఆచరణలో అమలు కావడం లేదు. ఏదో కొన్ని మండలాలకు, ఒక జిల్లాకే పరిమితం అయింది తప్ప ఈ సిద్దిపేట జిల్లా చేర్యాల, కొమరేలి, మద్దూరు, దూల్మిట్ట ఈ తదితర మండలాలకు ఇంతవరకు సేఫ్టీ కిట్ల ట్రైనింగ్ కాలేదు, పంపిణీ కూడా కాలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే సంబంధిత శాఖ అధికారులు ఈ సేఫ్టీ కిట్ల పంపిణీ తొందరగా చేయాలని, అట్లాగే ఏదైతే ప్రభుత్వం గీత కార్మికులకు ఇస్తానన్నదో ప్రతి ఊరికి 3 నుంచి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని ఈ పట్టదారుల సమస్య నుంచి కావాలంటే ప్రభుత్వ భూమిని 3 ఎకరాలు ఇవ్వాలి.
ముఖ్యంగా పెన్షన్లు కూడా 5,000 పెంచాలి, ఎక్స్గ్రేషియా 10 లక్షలకు ఇవ్వాలి. ముఖ్యంగా ఈ తదితర డిమాండ్లతోటి ఈ రోజు మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేకుంటే తన ఎన్నికల హామీలో భాగంగా ఇవన్నీ ఇచ్చింది కాబట్టి ఇవన్నీ వెంటనే నెరవేర్చాలని కలగిత కార్మిక సంఘం, చేర్యాల పట్టణ గౌడ సంఘం ఆధ్వర్యంలో మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.